ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 21 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారిది చూద్దాం. మేషరాశి వారికి కనుక మనం గమనించినట్టయితే మామూలుగా కూడా 21వ తారీఖున కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ లాంటివి ఉన్నాయి. బట్ ఇవి బేసిక్గా మీ వర్క్ రిలేటెడ్గా కానీ, మీ వృత్తి రీత్యా కానీ, లేకపోతే మీ వ్యాపార రీత్యా కానీ, లేకపోతే కుటుంబంలో కొంచెం చిన్న ఇబ్బందులు ఉండటం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. అంటే బేసిక్గా మనం చెప్పుకోవాలి అని అంటే మానసికంగా లేకపోతే మీకు మెంటల్లీ కొంచెం టెన్షన్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా దీని తర్వాత మనకి 22వ తారీఖు నుంచి చూసుకున్నాము అంటే 22వ తారీఖు నుంచి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే మీ కుటుంబానికి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క సంతానానికి అనుకూలత, అలాగే భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత అనేది కనపడుతుంది. కాబట్టి ఇది మీకు ఆల్మోస్ట్ 23వ తారీఖు వరకు కూడా ఉంటుంది. 23వ తారీఖు నుంచి కొంతవరకు కూడా అంటే ఆల్మోస్ట్ 28వ తారీఖు వరకు కూడా కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సరే, చిన్న డిస్టర్బెన్సెస్ ఏంటో మనం గమనిద్దాము. ఒకటి ఏంటి అని అంటే 23వ తారీఖు నుంచి కొంచెం మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మీ షేర్ మార్కెట్ల గురించి, ట్రేడింగ్ గురించి, లేకపోతే మీ సంతానం గురించి, వారి యొక్క చదువుల గురించి, వారి యొక్క ఏదైనా సరే వారికి సంబంధించిన పనుల మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టడం అనేది కనపడుతుంది. అలాగే కొంతవరకు ఏంటంటే వెహికల్స్కి సంబంధించి కానీ, ఇంటికి సంబంధించి కానీ, లేదా తల్లిగారికి సంబంధించిన ఆరోగ్యం గురించి కానీ, లేకపోతే మీకే కొంచెం మెంటల్గా టెన్షన్స్ ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ 25, 26 ఈ తారీఖుల్లో మాత్రం ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ ఉండటం కానీ, అలాగే వ్యాపార రీత్యా కూడా కొంచెం ఒడిదుడుకులు ఉండటం కానీ, లేకపోతే వృత్తి రీత్యా కొంచెం ఇబ్బందులు ఉండటం కానీ, వీటితో పాటుగా ఖర్చులు అధికంగా ఉండటం, హాస్పిటల్ విజిట్స్ ఉండటం, లేకపోతే ప్రయాణాలు లాంటివి చేయటము, భార్యకు కానీ భర్తకు కానీ చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, అలాగే వీటితో పాటుగా కొంతవరకు మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. ఇది మీకు 28వ తారీఖు వరకు ఉంటుంది. 28వ తారీఖు తర్వాత నుంచి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా 28 వరకు ఇలానే ఉంది. ఈ 28వ తారీఖు వరకు కూడా మీ యొక్క జాబ్ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అంత హ్యాపీనెస్ అనేది ఉండదు. మామూలుగా నడిచిపోతుంది అనమాట. పెద్ద మార్పులు అనేవి కనిపించటం లేదు. తర్వాత మనకి 29, 30వ తారీఖు వచ్చేటప్పటికల్లా కొంచెం ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి. బట్ 30వ తారీఖు వచ్చేటప్పటికి ఒక క్లారిటీ వైపుగా ముందుకు వెళ్తూ ఉంటారు. లేదా ఏంటంటే ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటి, వారం మొదలవటం కొంచెం డిస్టర్బెన్స్తో మొదలవుతుంది. మధ్యలో ఒక 2-3 రోజులు బాగుంటుంది. కానీ తర్వాత అంతా కూడా కొంచెం మెల్లగా నడుస్తుంది, లేకపోతే అనుకున్న విధంగా నడవదు అని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి చూడండి. ఎప్పుడైనా సరే మనకి ఒక 10 రోజుల పాటు 1-2 రోజులు బాగున్నాయి, మిగతా రోజులంతా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నప్పుడు మనం ఆలోచన ధోరణి అనేది ఆ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు పడే డిస్టర్బెన్స్ అంతా కూడా భార్యాభర్తల మధ్యన ఎక్కువ కనపడుతోంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారితోటి, అలాగే కొంతవరకు ఆర్థికపరమైన విషయాల మీద. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆర్థికపరమైన విషయాల నుంచి బయటికి రావాలి అని అంటే 9 రకాల ధాన్యాలను తీసుకోండి. 9 రకాల ధాన్యాలు తీసుకొని ఈ 9 రకాల ధాన్యాలని మీరు మామూలుగానే కొంచెం రాత్రిపూట నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వీటిని మర్నాడు పక్షులకి తినిపిస్తూ ఉండండి. ఇలా మీరు కొద్దిగా కనుక ఒక 10 రోజులు కనుక చేస్తే కొంత మీకు ఉత్సాహం వస్తుంది. రెండోది ఏంటి అని అంటే మీరు చేస్తున్న పనులలో కూడా కొంత మీకు అనుకూలత అనేది వస్తూ ఉంటుంది. దీంతో పాటు మీరు మాత్రం ఇక్కడ ప్రత్యేకించి కుజుడికి సంబంధించి అంటే కుజగ్రహ స్తోత్రాలు చదువుతూ ఉండటం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి సంబంధించి ఏదైనా సరే పులగం కానీ, పులిహోర కానీ, లేకపోతే మామూలుగా మనం క్షీరాన్నం కానీ ఇలాంటివి ఏవైనా సరే ప్రసాదాలు ఇవేమీ పెట్టలేకపోతే 2 పళ్ళన్నా పెట్టేందుకు ప్రయత్నం చేయండి. ఈ 10 రోజులు కూడా మీరు ఇలా చేసుకుంటూ వస్తే చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి.
తదుపరి వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి గనక మనం గమనించినట్టయితే ఈ మొత్తం 10 రోజులు కూడా కొంచెం కాన్సంట్రేషన్ అంతా కూడా వెల్త్ మీద ఎక్కువగా కనపడుతోంది. ఖర్చులు విపరీతంగా గోచరిస్తున్నాయి. దాంతో ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలకు వెళ్ళటం కానీ, మంచిగా కొంతవరకు మీరు ఏదైనా సరే ఫంక్షన్స్కి వాటికి వెళ్ళడం కానీ, కొంతవరకు ఖర్చు ఉంటుందన్నమాట వీటికి సంబంధించి. అంటే మీ యొక్క ప్లెజర్ ట్రిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, లేదా కొంచెం పార్టీస్ ఉండొచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ఖర్చులు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ 10 రోజులు బేసిక్గా మీకు ఎక్కువగా మీ యొక్క ధనం మీద ఉంటుందన్నమాట. ఎలా మనం దీన్ని మేనేజ్ చేయాలి, ఎలా మనం అన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఇంకా కొద్దిగా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మనం ఎవరికైనా మాట ఇచ్చాము, వాళ్ళకి ఏదైనా డబ్బులు మనం తిరిగి ఇవ్వాలి, కాబట్టి ఇవన్నీ ఎలా మనం తిరిగి ఇవ్వాలి, దీని గురించిన ఆలోచన ఎక్కువగా మీలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వారం మొదలవటమే ఇలా మొదలవుతుంది, కానీ వృత్తిరీత్యా ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. చాలా వరకు సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి చాలా చాలా అనుకూలంగా ఉంది. 10 రోజులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి బాగుంది. అలాగే ఇక్కడ మీకు ఆర్థికంగా కూడా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. నేను చెప్పే విషయాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఖర్చు అనేది విహారయాత్రలకి, లేకపోతే మీ కుటుంబ స్నేహితుల్ని కలవడానికి, లేకపోతే కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు, లేదా కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి ఉండటము, ఇలాంటి వాటి గురించి చెప్తున్నాను. ఇదే మీకు మొత్తం కంటిన్యూ అవుతోందండి. ఆల్మోస్ట్ 28వ తారీఖు వరకు కూడా 24వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు. కాబట్టి మీ యొక్క సంతాన పరంగా కూడా కొంచెం అభివృద్ధి కనపడుతోంది. అలాగే మీకు ఆర్థికంగా కూడా కొంత మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే 25వ తారీఖు నుంచి కూడా కొంత స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండబోతోంది. హెల్త్ అనేది మాత్రం తప్పకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. 25, 26, 27 తారీఖుల్లో మాత్రం కొంత ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా కూడా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉండటం, కొంతవరకు రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం కూడా సఫలమయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న చేయబదుళ్ళు ఉంటాయనుకోండి, ఎప్పటి నుంచో ఎవరికో కొంచెం చిన్న చిన్న అమౌంట్స్ ఇవ్వాల్సినవి ఉంటాయి, అలాంటివి మీరు కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ చాలా భయపడాల్సింది లేదు. ఓన్లీ థింగ్ ఈ 10 రోజుల్లో మీరు ఎక్కువ శ్రమకి గురవ్వబోతున్నారు. ఎక్కువగా మీకు వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ ఉండబోతోంది. అలాగే మీకు ఎక్కువగా కూడా పని చేయాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేకపోతూ ఉంటారు. అలాగే కొంత వర్క్ రిలేటెడ్గా ప్రెషర్ ఉంటుంది కనుక కొంచెం ముభావంగా ఉండొచ్చు, లేదా మీ పనిలో మీరు మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి దాని వలన వచ్చే డిస్టర్బెన్సే తప్ప వేరే రకంగా చాలా భయపడేంత డిస్టర్బెన్సెస్ ఏవి కూడా మీకు ఇక్కడ కనిపించడం లేదు. అయితే ఇదే మీకు 28వ తారీఖు, 29, 30 కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది. 30వ తారీఖు నుంచి కొంత జాగ్రత్త అనేది తీసుకోవటం మొదలుపెట్టాలి. మరి ఈ వృషభ రాశి వారు కూడా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా మనం ఏం చెప్పుకుంటున్నాం, మీకు ఆర్థికంగా బాగానే ఉంది, అలాగే కొంత ఖర్చులు కూడా ఉన్నాయి, బట్ మిగతా విషయాలన్నీ పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీ ఆదాయానికి, అంటే మీ ఖర్చులకి తగినట్టుగా మీ ఆదాయం అనేది పెరగాలి. కాబట్టి ఈ 10 రోజులు కూడా మీరు ఏం చేస్తూ ఉంటారంటే, వ్యూహలక్ష్మి ఉంది కదా, వ్యూహలక్ష్మి అమ్మవారి నామాలు ఉన్నాయి. ఈ వ్యూహలక్ష్మి అమ్మవారి నామాలని ప్రతిరోజు చదవండి. ఇది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వపత్రం పెట్టండి. అలాగే అమ్మవారికి ధూపము, దీపము, నైవేద్యము, అలాగే మామూలుగా పంచోపచారాలు అన్నమాట. కాబట్టి పంచోపచారాలు కూడా చేయండి. ఇలాగ మీరు ఈ 10 రోజులు చేసేటప్పటికి మీకు కొంతవరకు మీరు అనుకున్న విధంగా మీ చేతిలో కూడా మనీ అనేది, లేదా ఆర్థికంగా కూడా మీకు కొంత వెసులుబాటు అనేది కలుగుతూ ఉంటుంది. ఈ పరిహారం చేస్తూ ఉండండి, చాలా వరకు మీకు అనుకూలత కూడా కనపడుతుంది. తదుపరి మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మిథున రాశి వారికి కనుక మనం గమనిస్తే, మిథున రాశి వారికి కొంచెం శ్రమ అనేది ఎక్కువగా కనపడుతోంది. అయితే దేని గురించిన శ్రమ ఎక్కువగా ఉంటుంది అనేదాన్ని చూద్దాం. మీ సంతానం గురించి, వారి విద్య గురించి అనుకుందాం, లేకపోతే వారి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యల గురించి అనుకుందాం. దీంతో పాటుగా వారికి ఎడ్యుకేషన్ పరంగా వస్తున్న ఇబ్బందుల గురించి అనుకోవచ్చు. అలాగే ఎవరైనా షేర్ మార్కెట్స్, ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారో వారు మాత్రం కొంచెం మెల్లగా చేసుకుంటూ వెళ్ళాలి. తొందరపడకూడదు, కొంచెం ఆలోచించి నిదానంగా
చేయాలన్నమాట. దీంతో పాటు మనకి 23వ తారీఖు నుంచి కూడా కొంచెం 24వ తారీఖు వస్తే తప్ప ఆర్థికంగా మీకు అనుకూలత అనేది కనిపించటం లేదు. అలాగే ఈ రాశి వారికి కూడా కొంత కుటుంబ సభ్యులతోటి గడిపేందుకు సమయం అనేది ఎక్కువ కనపడుతుంది. కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. 24, 25, 26, 27వ తారీఖు వరకు చాలా పెద్ద ఇబ్బందులు అనేవి ఏవీ కనిపించట్లేదు. కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ సభ్యులతో బాగుంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా కొంత అనుకూలత ఉంటుంది. దీంతో పాటు అనుకున్న విధంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నవారు, ట్రేడింగ్లో ఉన్నవారు కొంచెం ఫస్ట్లోనే మనం జాగ్రత్త వహిస్తాం కనుక తర్వాత వచ్చే రిజల్ట్స్ మీకు కొంత అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంక ఇక్కడ 28వ తారీఖు కూడా కొంతవరకు అనుకూలత అనేది ఉంది. కానీ 28వ తారీఖు మీ యొక్క ఆరోగ్యం గురించి, కోర్టు సమస్యల గురించి, రుణాల గురించి, అలాగే మీ శత్రువుల గురించి, వీళ్ళ గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీరు దీంతో పాటుగా ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క ఉద్యోగస్తులలో మీ భార్యాభర్తలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మాత్రం కొంత అనుకూలత ఉన్నా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండేందుకు అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో పాటు ఏంటంటే 29, 30 తారీఖులు కూడా ఇదే కంటిన్యూ అవుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సింది 28వ తారీఖు నుంచి. సో 28వ తారీఖు నుంచి మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్న కోర్టు సమస్యలు కానీ, శత్రువుల వలన ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ, మెంటల్ టెన్షన్స్ కానీ, ఖర్చులు కానీ, లేకపోతే మీ భార్యకు కానీ, భర్తకు కానీ ఉద్యోగరీత్యా చిన్న చిన్న మార్పులు ఉండటం కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు మిమ్మల్ని ఆలోచనకి గురి చేస్తూ ఉంటాయి. అదర్వైజ్ మొత్తం మీద ఆల్మోస్ట్ ఈ 10 రోజులు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఈ రాశి వారికి ముఖ్యంగా వీరు మాత్రం ఈ 10 రోజులు కూడా వీరి యొక్క కోర్టు సమస్యలు ఇలాంటివి ఉంటాయి కనుక ముందరి నుంచే కొంచెం మనం పరిహారం అనేది చేసుకుంటూ వస్తే మీకు ఆ టైం వచ్చే టైంకి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మామూలుగా మనకి ఆంజనేయ స్వామి వారు ఉంటారు కదా, ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, స్వామివారి చుట్టూరా ప్రదక్షిణాలు చేయటం, బడబానల స్తోత్రం చదవటం, స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతోటి ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయటం, అలాగే స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేయించటం, కుదిరితే సింధూరంతో అలంకరణ చేయించండి. అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇబ్బందులను కలిగిస్తున్నవి అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితాలను గమనిద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం గమనిస్తే వీరికి ఆర్థికంగా అనుకూలత వైపుగానే వీరు ముందుకు వెళ్తున్నారండి. అలాగే చాలా వరకు మంచి మాటలు మాట్లాడుతుంటారు, నలుగురితోటి చాలా స్నేహభావం కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం కూడా కనపడుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నామనంటే ఈ 10 రోజులు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎక్కడా కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ కనిపించట్లేదు. ఒక 29, 30 తారీఖుల నుంచి జాగ్రత్త వహించండి. కాబట్టి ఇక్కడ వీరికి ఆర్థికంగా బాగుంది అనుకుంటున్నాం, కుటుంబ పరంగా బాగుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా బాగుంది, మీ సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది, మీ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, అలాగే మీ పరంగా మీకు కూడా వృత్తిపరంగా అన్యోన్యత, ఆర్థిక పరంగా కూడా చక్కటి పురోగతి అనేది కనపడుతోంది. అయితే 29వ తారీఖు వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కనపడుతున్నాయి. ఈ డిస్టర్బెన్సెస్ ఏంటి? మీ యొక్క సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. అలాగే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్, స్టాక్, ఇవన్నీ షేర్ మార్కెట్లు, ఇవన్నీ కొంచెం మిమ్మల్ని అంత బాగా మీకు రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. వీటితో పాటుగా మీ యొక్క సంతానం ఒక అభివృద్ధి గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి, వారి ఉద్యోగం గురించి, వారి సెటిల్మెంట్ గురించి కూడా మీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఆరోగ్యం గురించి కూడా కొంత శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీకేమైనా శత్రువుల వలన ఇబ్బంది ఉంటుందా అని అనుకున్నా, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు పోలీస్ స్టేషన్స్, లేకపోతే కోర్టు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్, ఇలాంటివన్నీ కూడా అంత బాగా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉండవు. కాబట్టి ఇలాంటివి కొంచెం వెళ్ళవు. బట్ మిగతా విషయాలన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో కర్కాటక రాశి వారు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ ఉంటూ, దీంతో పాటు రాజరాజేశ్వరి స్తోత్రం చదువుతూ ఉండండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పూలమాల మాత్రం తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి. దీనివలన మీరు అనుకుంటున్న పనులు ఇంకా బాగా పూర్తవుతాయి. తదుపరి సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. సింహరాశి వారికి కూడా ఇక్కడ వారం మొదలవటం అంటే ఈ 10 రోజులు కూడా కొంతవరకు అనుకూలమైన
విధంగానే మొదలైంది. చాలా వరకు అనుకుంటున్న పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. కానీ ఏంటంటే కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ సింహరాశి వారు బేసిక్‌గా వాళ్ళ ఫేస్‌కి సంబంధించి గానీ, లేకపోతే వాళ్ళ ఒక థ్రోట్‌కి సంబంధించి గానీ, నెక్‌కి సంబంధించి గానీ చిన్న చిన్న ఆహ్, వెరీ మైన్యూట్ ట్రీట్మెంట్స్ అంటాం కదా! అలాంటివి చేయించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఏంటంటే వెరీ వెరీ మైన్యూట్ చాలా తొందరగా రికవరీ కూడా ఉంటుంది. దాని వలన కొంత మందులు వాడటం ఇలాంటివి కనపడుతున్నాయన్నమాట. సో, ఫేస్‌కి సంబంధించి, థ్రోట్‌కి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవటం. కాబట్టి ఏంటంటే ఇవేమి పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయని చెప్పను. కానీ ఏంటంటే ఇవన్నీ కొంచెం మిమ్మల్ని ఒక 1 or 2 డేస్ రెస్ట్ తీసుకునే విధంగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇదొక్కటే మనం ఈ రాశి వారికి చెప్పుకోదగింది. ఎందుకంటే దీంతోటి వీళ్ళ పనిలో ఎక్కడ డిస్టర్బెన్స్ రావట్లేదు. అలాగే వీరు చెప్పే విధానంలో ఎక్కడ మార్పు రాదు. అలాగే దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు భార్య గాని, భర్త గాని ఉద్యోగం చేస్తుంటే వారికి కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఫైనాన్స్‌కి సంబంధించి ఏవైనా పనులు చేస్తూ ఉంటే ఆ పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే 24వ తారీఖున మాత్రం కొంత ఖర్చు ఉండే అవకాశాలు లేకపోలేదు. 24, 25 తారీఖుల్లో కొంత ఖర్చు అనేది కూడా కనపడుతోంది. అలాగే ఎవరికైనా డబ్బులు లాంటివి ఇచ్చుంటే మీ బకాయిలు కూడా మీకు మళ్ళీ తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇంక ఇక్కడ 25, 26, 27, 28, 29 ఆల్మోస్ట్ 30వ తారీఖు వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారు కూడా కొంచెం విహారయాత్రలకు వెళ్ళటము, అలాగే కొంచెం దైవ దర్శనాలు చేసుకోవటము, కుటుంబ సభ్యులతోటి గడపటము, అలాగే ఖర్చు కూడా కొంచెం ఉంటుంది. అయితే ఆదాయం కూడా ఉంటుంది కనుక చాలా వరకు పర్వాలేదు. దీంతో పాటు వృత్తిరీత్యా అనుకూలత, వ్యాపార రీత్యా అనుకూలత, ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చక్కటి ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి. దీంతో పాటు ఓవరాల్గా మనం గమనించామనంటే సింహరాశి వారికి అన్ని విషయాలలోనూ కూడా అనుకూలత అనేది కనపడుతోంది. కాబట్టి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారు మాత్రం సూర్యారాధన చేస్తూ ఉండండి. ఏదైనా సరే మనం ఇందాక చెప్పుకున్నట్టు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకున్నా, చిన్న చిన్న వెరీ మైన్యూట్ సర్జరీస్ లాంటివైనా ఇవన్నీ కూడా మీకు చాలా తొందరగా రికవర్ అవుతారు. సో, సూర్యారాధనలో భాగంగా ద్వాదశ నామాలు చదవటం, కుదిరితే మీరు సూర్య నమస్కారాలు కూడా చేయండి. కుదరకపోతే వదిలేసేయండి. సూర్య నమస్కారాలు కుదరకపోతే ద్వాదశ నామాలు మాత్రం ఖచ్చితంగా చదవండి. అలాగే ఒక్కొక్క నామానికి అర్ఘ్యం ఇవ్వండి. దీంతో పాటు సూర్యుడికి ఎర్రటి పువ్వులతోటి, ఎర్రటి చందనం కలిపిన నీళ్లతోటి అర్ఘ్యం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి. సూర్యాస్తమం కానీ, ఆదిత్య హృదయం కానీ తప్పకుండా చదవండి. దీనివలన అనేక రకాలుగా ఏవైనా సరే మనకి ఇంకా ఎదుగుదల కావాలి, ఇంకా రికగ్నిషన్ కావాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి బాగుండబోతోంది కనుక మీరు ఈ 10 రోజులు ఈ పని చేశారనుకోండి, ఇంకా మీ పనులు అనేవి చాలా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా తదుపరి మనం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా వీరికి ఖర్చు విపరీతంగా కనపడుతుంది. చాలా పెద్ద అమౌంట్స్లో అంటే ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే మీ రుణం తీర్చుకోవచ్చు, లేకపోతే ఇలాంటివి ఏవైనా అనమాట. మీ ఈఎంఐలు కట్టుకోవచ్చు, ఇలాంటివి అని చెప్తున్నాను. అంతేగాని ప్రతిసారి కూడా లాస్ ఆఫ్ మనీ అనగానే ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది అని కాదు. కాబట్టి ఏంటంటే ఒక రకంగా మీరు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొంత ఖర్చు మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. అది కూడా కొంచెం పెద్ద అమౌంట్స్లో ఖర్చు కనపడుతుంది. తర్వాత 25, 26, 27, 28, 29, 30వ తారీఖు వరకు కూడా అనేక విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తుంది. ఆర్థికంగా కొంతవరకు పురోగతి వైపు వెళ్తారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం ప్రతికూలత అనేది ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకూలత, వృత్తిరీత్యా మీరు ఎవరైతే మీ ఉద్యోగాలు చేస్తున్నారో అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడమే మీకు మంచిది. దీంతో పాటు మీరు అడిషనల్గా ఏమైనా చేయాలి అనుకుంటే అలాంటివి కూడా మీకు వర్కౌట్ అయ్యేందుకు అవకాశం కనిపించట్లేదు. మీ యొక్క సంతానానికైతే అనుకూలత ఉంది, వ్యాపారస్తులకు అనుకూలత, వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలత, అనుకుంటున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే కొంచెం ఖర్చు విపరీతంగా ఉంది. ప్రయాణాలు అవి చేసే అవకాశాలు ఉన్నాయి, విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా
మీ పని మీద కూడా మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారు, చాలా చక్కగా పని చేసుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్న పనులు కానీ, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ, ఇలాంటివన్నీ కూడా ముందుకు కదిలేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ 10 రోజులు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి అనేక విషయాల్లో పాజిటివిటీ ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. ఎప్పుడైనా సరే ఒక అమౌంట్ అనేది మీకు ఖర్చు విపరీతంగా ఉంటుంది అని చెప్పుకున్నప్పుడు అది ఏ రకమైన ఖర్చు అయినా అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కాబట్టి దాన్ని మీరు గమనించండి. ఇందులో మీరు రుణం తీర్చుకునే అవకాశం ఉండొచ్చు, విహారయాత్రలకు వెళ్తారు, దానికి సంబంధం ఉండొచ్చు, విందు వినోదాలకు వెళ్ళొచ్చు, లేకపోతే ఖర్చులు అనమాట. ఇలాంటి వాటి మీద కూడా మీరు ఖర్చు చేయొచ్చు, లేదా ఈఎంఐలు కట్టుకోవచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. కన్యారాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? రోజు విష్ణు సహస్రనామాలు చదవాలి, రోజు స్వామివారికి తులసి దళాలు పెట్టాలి, రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి. మీరు ఎలా చేసుకుంటూనండి స్వామివారి అనుగ్రహం మీకు కలిగి మీకు ఆ ఖర్చులు కూడా తగ్గిపోయే అవకాశాలు చక్కగా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ఆవుకి మాత్రం ఖచ్చితంగా మీరు మామూలుగా మనకి ఆకుపచ్చ గడ్డి తినిపిస్తూ ఉంటాం కదా, అలా ఆకుపచ్చ గడ్డి తినిపించే ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారికి వారం ఈ 10 రోజులు కూడా మొదలవటం కొంతవరకు అనుకూలంగానే మొదలైన 25వ తారీఖు వరకు కూడా పెద్ద మార్పు అనేది ఏమీ కనిపించట్లేదు. సో బేసిక్గా ఇక్కడ మీరు ఏమైనా ఆడటము, ఇలాంటివి ఏమైనా స్పోర్ట్స్లో వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది కూడా మీకేమీ అంత సక్సెస్ని ఇవ్వడం లేదు. వృత్తిరీత్యా కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా పనిచేస్తూ ఉంటారు. అయితే వర్క్ స్కెడ్యూల్స్ మార్చుకునే అవకాశాలు, లేకపోతే లీవ్స్ లాంటివి తీసుకోవటం, లేకపోతే పనులేవి అంత బాగా పూర్తవ్వకపోవడం, స్లోగా అవ్వడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇవి మీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, తర్వాత పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, తర్వాత వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ కూడా ఇదే రూల్ అప్లికబుల్ అనమాట. అయితే మీకు కొంచెం మార్పులు వచ్చే సమయం మాత్రం 25వ తారీఖు రావాలండి. 25వ తారీఖు ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా కూడా ఇదేమీ చాలా మిగతా విషయాలలో పెద్ద మార్పునేమి సూచించటం లేదు. ముఖ్యంగా మీ యొక్క బాండింగ్, మీ భార్యాభర్తల మధ్యన అనుబంధం ఏదైతే ఉందో అది కూడా కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా 26, 27వ తారీఖు వరకు, లేదా 28వ తారీఖు వరకు, అంటే ఆల్మోస్ట్ 25, 26, 27 వరకు కూడా అనేక విషయాలలో పెద్ద మార్పులు చేర్పులు అనేవి కనిపించట్లేదు. మీరు ఏ పని అనుకుంటున్నా సరే అది కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటుంది. అనుకున్న విధంగా అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు లేదు. మీ సంతానం గురించి, మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మీ ఫైనాన్స్ గురించి, మీ యొక్క ప్రొఫెషన్ గురించి, లేదా మీ రిలేషన్షిప్ గురించి ఇందులో ఎక్కడ ఏవి పెద్ద మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే 28వ తారీఖు వచ్చిన తర్వాత మాత్రం కొంత చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి కొంతవరకు 30వ తారీఖు వరకు కొంచెం చిన్న చిన్న మార్పుల్ని మాత్రం కలిగిస్తాయి. ఎవరైనా ఫైనాన్స్కి సంబంధించి ఏవైనా అమౌంట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక 29, 30 ఈ తారీఖుల్లో మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. కాబట్టి ఇది మీకు కొంతవరకు ఈ 10 రోజులు కూడా తులారాశి వారికి మాత్రం అంత వారు ఆశించిన విధంగా ఉంటుందని మనం చెప్పుకోవడం లేదు. కాబట్టి తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటము, స్వామివారికి రోజు పానక నైవేద్యం పెట్టడం, లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబం చదువుతూ ఉండటం, స్తోత్రము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం. దీనివలన మానసికంగా, శారీరక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, భార్యాభర్తల పరంగా, కుటుంబ పరంగా, ఇలాగ అనేక వాటిల్లో మీకు కొంత సానుకూలత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి గనక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంతవరకు అంటే మొదలవటం అయితే కొంత అనుకూలంగా మొదలవుతోంది. కానీ మీకు 22వ తారీఖు నుంచి బాగుందని మనం చెప్పుకోవచ్చండి. 22వ తారీఖు నుంచి కొంచెం కుటుంబ పరంగా బాగుంది. అలాగే మీకు వ్యాపార పరంగా కూడా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు మెయిన్గా మీరు కనుక ఏవైనా ఆర్థికపరమైన విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. 25వ తారీఖు నుంచి మాత్రం కొంచెం ఖర్చు కనపడుతోంది. హాస్పిటల్ విజిట్స్ ఉండటము, రుణాల గురించి ప్రయత్నం చేయటము, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ వృత్తిరీత్యా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండటము. దీంతో పాటు ఇది మీకు ఆల్మోస్ట్ శనివారం అంటే 28వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. సో 25, 26, 27వ తారీఖులు మాత్రం అనేక విషయాలలో మీకు
ప్రతికూలత అనేది కనపడుతుంది. కాబట్టి ఇక్కడ సంతానానికి అనారోగ్యం ఉండటము, వృత్తిరీత్యా కొంచెం లీవ్స్ లాంటివి ఉండటము, మీకు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటము, ఖర్చులు విపరీతంగా కనపడటము, అలాగే కొంత మీరు ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తుంటే అవి అంత రిజల్ట్స్ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే 28, 29, 30 తారీఖులు మాత్రం కొంత అనుకూలత అనేది ఉంటుంది. 28వ తారీఖు బాగుంది, 29 కొంచెం అంత బాలేదు, మళ్ళీ 30వ తారీఖు కొంతవరకు మీకు అనుకూలత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ 10 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే చాలా వరకు బాగుందండి, చాలా వరకు అసలు మొదలవటమే చాలా బాగా పికప్ తోటి మొదలవుతుంది. కానీ ఏమవుతుందంటే మధ్య మధ్యలో కొంచెం ఒక 3-4 రోజులు అంత సానుకూలంగా మీకు లేదనమాట. అంత అభివృద్ధి అనేది కనిపించటం లేదు. ఏ పని చేసినా కూడా కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అలాగే కొంచెం ప్రయాణాలు చేయటం కానీ, ముఖ్యంగా ఏమైనా విహారయాత్రలకు వెళ్ళడం కానీ, కొంచెం ఖర్చు కనపడుతుంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలు, నేనేవి చాలా మేజర్ ట్రిప్స్ అని చెప్పట్లేదు, చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం బంధుమిత్రుల్ని కలవటము, అలాగే మీకు కొంత స్నేహితుల్ని కలిసే అవకాశం ఉంది. వారితోటి సమయం గడిపే అవకాశం కూడా ఉందన్నమాట. తర్వాత ఇంకా వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఇప్పుడు ఇక్కడ వృశ్చిక రాశి వారు మాత్రం నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండండి. దీంతో పాటు శివాలయంలోని నవగ్రహాల చుట్టూరా కూడా 9 ప్రదక్షిణాలు చేయటము, అలాగే 9 గ్రహాలకి సంబంధించి ఒక నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటము, అలాగే ఈ దీపారాధన చేసి కాకులకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి. దీంతో ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడైనా సరే అప్పుడప్పుడు మనకి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. కాబట్టి ఏంటంటే ఆ పనులు పూర్తి అవ్వడం కోసం మీకు ఈ విధంగా చేసుకుంటూ వస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి ధనురాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఇంకా ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరు కొంతవరకు కూడా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు చాలా వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవటము, అలాగే కొంత విందు వినోదాలలో పాల్గొనటము, తర్వాత మంచి మంచి పనులు చేయటము, దాన ధర్మాలు చేయటము, అలాగే కొంచెం ఆలయ దర్శనాలు చేసుకోవటం, ఇలాంటి వాటి మీద వీరు ఈ 10 రోజులు కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి 21వ తారీఖు నుంచి కనుక మనం గమనిస్తే వీరికి ఆర్థికంగా అనుకూలత ఉంది, అలాగే వీరికి కుటుంబ పరంగా కూడా అనుకూలత ఉంది. ఆల్మోస్ట్ 28వ తారీఖు వరకు వీరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదండి. కాబట్టి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆర్థికంగా పురోగతి కోసం ప్రయత్నం చేస్తున్నవారు కానీ, రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నవారు కానీ, అలాగే మీ సంతానం గురించి కానీ, మీ సంతానంతో గడపడం కానీ, మీ సంతానానికి వివాహం చేయటం కానీ, లేదా మీ సంతానానికి ఉద్యోగాలు రావటం కానీ, సంతానం మంచిగా చదువుకోవడం కానీ, ఇలాంటివి అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 27వ తారీఖు వరకు బాగున్నాయి. 28వ తారీఖు మాత్రం ఖర్చు కనపడుతుంది. అలాగే 29 కూడా ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ కొంచెం ఒడిదుడుకులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఖర్చు ఒకటి విపరీతంగా ఉండటము 28, 29, అలాగే కొంతవరకు 30వ తారీఖు వరకు. కాబట్టి ఏంటంటే 30, 31 వరకు కూడా ఉద్యోగపరంగా పెద్ద మార్పులు అనేవి ఏవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా పెద్ద మార్పులు అనేవి కనిపించటం లేదు. ప్రతిదీ కూడా కొంచెం స్లోగానే నడుస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా సెలవుల్లాగా అన్నమాట. హ్యాపీగా గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెద్దగా ఏ విషయంలోనూ కూడా స్ట్రెస్ తీసుకునే అవకాశాలు ఎక్కడా గోచరించట్లేదు. కాబట్టి చాలా వరకు ఆనందంగా గడుపుతారండి. అనేక విషయాలలో మీకు పాజిటివిటీ ఉంది. అలాగే మంచి పనులు చేస్తారు. కాబట్టి 10 రోజులు కూడా ఒక్క విషయం చెప్తానండి, మంచి పనులు చేయడానికి అవకాశాలు కూడా రావాలి. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి. అందుకని ఈ ధనురాశి వారికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని మీరు ఎటువంటి ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా, ఏదైనా ఒక మంచి మాటతోటో, చేతతోటో, ఏదైనా ఏ రకంగా అయినా సహాయం చేయటం వల్ల ఒక రకంగా మీరు కూడా చాలా మెంటల్లీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కొంచెం 28వ తారీఖు నుంచి నేను ఇందాక చెప్పినట్టు రెస్ట్ మోడ్లో ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా పని చేయరు. అలా అని చెప్పి ఏది కూడా చాలా లైట్గా కూడా తీసుకోరు. బట్ ధనురాశి వారికి ఈ 10 రోజులు కూడా బాగుందని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారికి ఏంటంటే ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే మీరు ఎలానో దేవతా దర్శనాలు, దైవ దర్శనాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా కూడా కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టడము, అలాగే మంచిగా ప్రదక్షిణలు చేయటము,
ఆలయంలో కూర్చొని మీకు ఆ భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉండటం, ఇలాంటివి చేసినా కూడా మీకు చక్కటి ఫలితం అనేది కనపడుతుంది. ఇంకా మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మకర రాశి వారికి గనక మనం గమనించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ప్రతికూలత వైపుగానే వెళ్తున్నారు. బట్ ఏంటంటే 25వ తారీఖు వీరికి రావాలి. 25వ తారీఖు నుంచి వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి 25వ తారీఖు నుంచి కొంత చిన్న చిన్న మార్పులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయం అండి, వర్క్ రిలేటెడ్గా మీకు చేంజెస్ అనేవి తప్పకుండా ఉండబోతున్నాయి. బట్ ఈ వర్క్ రిలేటెడ్గా ఉండే చేంజెస్ మీకు ఏవి హ్యాపీనెస్ని మాత్రం కలిగించవు. దీంతో పాటు సుఖంగా ఉన్న ప్రాణాన్ని కొంత మీరు ఇబ్బందికి గురి చేయటమే అవుతూ ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక రకంగా అప్పుడప్పుడు మనం చెప్తాం చూడండి, అందరూ సుఖంగా ఉంటే మనకేంట్రా బాబు ఈ కష్టం అనుకుంటాం కదా, అలా ఉంటారనమాట. అంటే ఏంటంటే మీరు పడుతున్న కష్టంలో ఒక 1/4 కష్టపడి మంచి ఫలితం తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మీరేంటంటే 100% కష్టపడ్డా 1/4 రిజల్ట్ రావడానికి టైం పడుతూ ఉంటుంది. ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా మీరు ఎక్కువగా అలసిపోతూ ఉంటారనమాట. ఇది కొంచెం గమనించండి. అయితే ఆర్థికంగా అనుకూలత లేదా అంటే ఆర్థికంగా అయితే అనుకూలత ఉంది. కానీ ఏంటంటే వృత్తిపరంగా అలాగే మెంటల్లీ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండటం, సహోద్యోగులు ఎవరు మీకు హెల్ప్ చేయకపోవటం, లేకపోతే ఉద్యోగంలో కూడా మీకు అంత హెల్ప్ రాకపోవటం, వ్యాపారస్తులకి కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి మీకు 27వ తారీఖు వరకు కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత నుంచి కొంచెం చిన్న చిన్న మార్పులు గోచరిస్తున్నాయి. కాబట్టి 28 అలాగే 29, 28, 29 మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే 29, 28, 29 బెటర్గా ఉంది అని అంటే ఇందాక మనం అనుకున్న విషయాలలో కొంత బెటర్మెంట్ కనపడుతుంది. చాలా బెటర్మెంట్ ఏమి ఈ మకర రాశి వారికి ఈ మొత్తం 10 రోజులు కూడా ఉండట్లేదన్నమాట. కాబట్టి కొంచెం మీరు మీ అన్ని విషయాలలోనూ శ్రద్ధ పెట్టాలండి. ఒక్క విషయమే కాదు, ప్రతి విషయము మీకు ఫోకస్కి వస్తుందన్నమాట. ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళు ఉన్నారనుకోండి, కొత్తగా పెళ్ళయింది అని అనుకుందాం, వారి యొక్క ఇమీడియట్ ఫ్యామిలీ తోటి బాండింగ్, వైఫ్తో కానీ హస్బెండ్ తోటి కానీ బాండింగ్, లేకపోతే ఉద్యోగస్తులు కొంతవరకు వారికి ఉద్యోగాల్లో వస్తున్న మార్పులు చేర్పులు దీనికి సంబంధించి కొంచెం చేసుకోవటము, ఇలాగనమాట. విద్యార్థులకి చదువు, వాళ్ళ ఉద్యోగము, లేకపోతే మీ యొక్క సంతానము, ఒక వివాహము, లేకపోతే వాళ్ళ ఓవరాల్ అభివృద్ధి, వారి ఆరోగ్యము, ఇలా అన్ని సెక్టర్స్ ఆఫ్ లైఫ్ మీరు ఈ 10 రోజులు కూడా టచ్ చేస్తారు. అలాగే కొంచెం కోర్టు సమస్యలు ఉండబోతున్నాయి. దీంతో పాటుగా రుణ బాధలు కొంచెం అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కాలభైరవుడిని పూజించండి. కాలభైరవుడిని పూజించటం వలన మనకి ఇట్లాగ వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అంటే గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని ఏంటంటే కాలభైరవుడిని పూజించటము, అలాగే కొంచెం నలుపు వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి. ఎక్కువగా కాకపోయినా రిపీటెడ్గా వేసుకోండి. ఈ 10 రోజులు కూడా కొంచెం ఎక్కువగా నలుపు వేసుకుంటూ ఉండండి. దీంతో పాటు ఏంటంటే కాలభైరవుడి ఉపాసన, స్వామివారికి శునకాలు ఉంటాయి కదా, అంటే కుక్కలు ఉంటాయి కదా, కుక్కలకి ఆహారం పెడుతూ ఉండండి. కొంతవరకు అనుకూలత వస్తుంది. అలాగే కొంచెం దృఢత్వం వస్తుంది. మనలో కూడా ఒక పాజిటివ్నెస్, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కుంభరాశి వారికి గనక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలత, అలాగే భార్యాభర్తల మధ్యన చక్కటి అండర్స్టాండింగ్ కనపడుతుంది. ఈ రాశి వారికి గనక వివాహం అయ్యి ఉంటే, ఈ రాశిలో ఉన్న వారికి చాలామందికి వివాహం అయ్యి ఉండాలి. కాబట్టి ఎవరికైతే న్యూలీ వెడ్ ఉంటారో వారికి మాత్రం చాలా బాగుండబోతుంది. ఒక అండర్స్టాండింగ్లో ఒక మంచి ముందుకు వెళ్ళేందుకు, అంటే ఒక పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్లో ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 23, 24 కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ దీన్ని మనం చాలా పెద్ద మైనస్ పాయింట్స్గా తీసుకోవద్దు. కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, చిన్న చిన్న వాదోపవాదాలు ఉండటం, చిన్న చిన్న గొడవలు ఉండటం, ఇలాంటివి ఉంటాయి. ఇవేవి కూడా మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేస్తాయని మాత్రం నేను చెప్పను. అలాగే 25, 26, 27, 28 దీంతో పాటు 29, 30 మొత్తం కూడా అనుకూలంగా ఉందండి.
కాబట్టి భయపడాల్సిన అవసరం కుంభరాశి వారికి అస్సలు లేదు. ఇక్కడ వీరికి ఇందాకే చెప్పుకున్నట్టు కొత్తగా వివాహమైన వారు ఉంటారు, భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉందనుకున్నాం, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉందనుకుంటున్నాం, వివాహాది శుభకార్యాలు ఉన్నాయనుకుంటున్నాం, బంధుమిత్రులను కలవటం అనుకుంటున్నాం, విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు అనుకుంటున్నాం, దీంతోపాటు మీ సంతానానికి అభివృద్ధి అనుకుంటున్నాం. మీకు కూడా ఆరోగ్యపరంగా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే కోర్టు పరంగా విషయాలు ఏమైనా ఉంటే ఆ కోర్టు పరంగా ఉండే విషయాలు ఏవీ కూడా ఈ వారం మీరు వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. కాబట్టి ఏంటంటే కొంచెం నెమ్మదిగా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ 10 రోజులు. అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తర్వాత సంగతి మనం తర్వాత చూసుకుందాం. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. ఇష్టదేవతారాధన చేస్తూ క్రమం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేస్తూ చక్కగా బిల్వపత్రాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మంచిగా పువ్వులతోటి మీ ఇంట్లో ఉన్న దేవీ దేవతలకి అర్చన చేయండి ఆర్ పూజ చేయండి. దీని వలన ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మీనరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం మొదలవటం ఏవి అంత అనుకూలతతోటి మొదలవటం లేదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. పెద్ద మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు. లీవ్స్ పెట్టడం కానీ, కొంచెం మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ యొక్క సంతానంతో గడపడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు సమస్యలు కానీ, వృత్తిరీత్యా ఎదురవుతున్న సమస్యలు కానీ, లిటిగేషన్లు కానీ, లేకపోతే బిజినెస్ చేసేవారు చేస్తున్న లావాదేవీలు కానీ వీటిల్లో ఎటువంటి మార్పు కనిపించటం లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం నెమ్మదిగా తీసుకోండి. అంత సీరియస్గా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఈ 10 రోజులు కూడా ఇలానే నడవబోతోంది. అలాగే ఏంటంటే వృత్తిరీత్యా కూడా పెద్ద మార్పులు అనేవి లేవు, వ్యాపార రీత్యా మార్పులు లేవు. సంతానానికి కొంత పురోగతి అనేది ఉంది. బట్ మీ విద్యార్థులకి కూడా చదువులో కొంచెం ఆటంకాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీటితో పాటు ప్రయాణాలు ఉండటం, లేకపోతే చెప్తున్నాను కదా ఉద్యోగరీత్యా పెద్ద మీ కుటుంబ సభ్యులతోటి గడవటం, లీవ్స్ లాంటివి పెట్టడం, చిన్న చిన్న విహారయాత్రలకి వెళ్ళటం, లేకపోతే బేసిక్గా కొంచెం ఆనందంగా గడుపుతారనమాట. అనేక రకాల టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొంచెం తోసిపుచ్చేస్తారు. వాటి మీద పెద్దగా ఫోకస్ చేయరు. అవి జరిగినప్పుడు జరుగుతాయిలే అని అనుకుంటారు. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఈ 10 రోజులు కూడా పెద్ద మార్పులు ఏవి కనిపించట్లేదండి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు ఏమైనా మందులు లాంటివి వాడుతూ ఉంటే, మందులు లాంటివి వాడుతున్నారు కనుక వాటికి సంబంధించి కంటిన్యూయేషన్ మాత్రం చేయండి. కోర్టు సమస్యలు, పోలీసులు, లిటిగేషన్స్ ఇవేవి కూడా ముందుకు వెళ్ళవు. ఇవి ఎక్కడ వేసిన కొంగళి అక్కడే. ఇంకొక విషయం ఏమిటి అనంటే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నవారు, షేర్ మార్కెట్స్, ట్రేడింగు, మ్యూచువల్ ఫండ్స్ ఇవేవి కూడా ఈ 10 రోజులు మీకు పెద్ద లాభదాయకంగా ఉంటాయని కూడా చెప్పుకోవటం అనేది మనకి కనిపించటం లేదు. సో స్లోగా ఉండబోతోంది, బట్ నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్తారు. అలాగే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. మేజర్ చేంజెస్ అనేవి ఈ 10 రోజుల్లో ఏవీ కూడా మనకి కనిపించటం లేదు. ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు ముఖ్యంగా శివారాధన చేస్తూ ఉండండి. స్వామివారి ఆలయాలకి వెళుతూ ఉండటం, దర్శనం చేసుకోవటం, సాయంత్రం పూట నేతితోటి దీపారాధన చేయటం, కుదిరితే స్వామివారి అర్చనకి బిల్వదళాలు, పువ్వులు ఇవి ఇస్తూ ఉండండి. దీంతో పాటు కుదిరినట్టే కనుక ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం కూడా చేయించండి. దీనివలన ఏంటంటే కొంచెం పనులు ఫాస్ట్ అవుతాయి. పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవి ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.